హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం అంశం పైన చర్చ. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చినప్పటికీ ఆయన టీడీపీ జనసేన వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సేమ్ టైం కేశినేని నాని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టీడీపీ టార్గెట్గా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తనని అవమానించింది అని చెప్తున్నారు. వాటితో పాటు కీలకమైన కొన్ని కామెంట్స్ ఆయన చేస్తున్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్లో అమరావతికి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి కేశినేని నాని అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అమరావతి రాజధానిగా అక్కడే ఉండాలంటూ మాట్లాడారు. అక్కడ జరుగుతున్న యాజిటేషన్లో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ అమరావతి ఒక భూ మాయగా ఇప్పుడు ఆయన చెప్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాటలు విని చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతుల్ని మోసం చేశారు అంటూ మాట్లాడారు. సో అక్కడ మొత్తం అది భూ కుంభకోణం జరిగింది తప్ప, భూ మాఫియా చేతుల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు తప్ప రాజధాని నిర్మాణం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. రాజధాని నిర్మాణం ఎవరు కూడా ఎప్పుడు ఒక నగరాన్ని నిర్మించలేదు అనే విషయాన్ని కూడా కేశినేని నాని చెప్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ నుంచి రజనీ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి రఫీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేణుగోపాల్ గారు, పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రఫీ గారు నమస్తే. నమస్కారం సార్. నరసింహారావు ఏంటి కేశినేని నాని గారు చాలా ఫైర్ అవుతున్నారు. అమరావతి అనేది ఒక భూమాఫియా చేతిలో చిక్కుకొని చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేశారు అనేది నాని గారు చెప్తున్నమాట. నమస్కారం సార్. మీకు, ప్రసాద్ గారికి, అలాగే రజనీ గారికి, వేణుగోపాల్ గారికి, అలాగే ఇహా టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, మీరే ఇంట్రడక్షన్లో చెప్పారు నాన్నగారు తెలుగుదేశంలో ఉండగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. అదే అమరావతి ఉద్యమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టాడు. ఇవాళ ఇప్పుడు నేనేమంటానంటే వ్యక్తులు పార్టీలు మారొచ్చండి, నేను దాన్ని కాదంట్లా. తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళొచ్చు, వైసీపీ నుండి తెలుగుదేశం రావచ్చు, లేదా కాంగ్రెస్. కానీ గతంలో మాట్లాడిన ఒక విధాన నిర్ణయాల మీద, గతంలో మీరు మాట్లాడిన దాని మీద ఎలా మీరు నిర్ణయాలు మార్చుకుంటారంట నేను. అది కదా ఇప్పుడు మీకు ఆ పార్టీ నచ్చింది, ఆ పార్టీ సిద్ధాంతాలు లేదా ఆ పార్టీ నాయకుడు గొప్పతనాలు ఉంటే మాట్లాడండి. మీరు గతంలో గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్ని దాదాపు 4.5 సంవత్సరాలు సమర్థించి ఇప్పుడు పార్టీ మారేటప్పుడు అయ్యేలా మారుతాయంట నేను. అది కరెక్ట్ కాదు కదా నరసింహారావు, మీరు చెప్పండి. ఇప్పుడు నాయకుల్లో లోపాలు ఉన్నాయి, లేదా నాయకుడు ఇలా చేస్తే బాగుండేది, అది ఏంటి, అది వేరే సంగతి. మిమ్మల్ని అవమానపరిచారు, ఈ మాట్లాడటం వేరే సంగతి. అసలు అమరావతి అనేది ఒక విధాన నిర్ణయం, మీరు దాన్ని సమర్థించారు, ఉద్యమం చేశారు, ఆ రైతులతో తిరిగారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అసలు అమరావతి మాయా రైతులను మోసం చేశాడు అంటే ఎలా? అంటే అప్పుడు చెప్పలేకపోయారేమో. ఆయన ఎవరు ఆపారా నరసింహారావు చెప్పడానికి? ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళేది రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలి కాబట్టి టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఐడియాలజీ, వైసీపీ కేశినేని నాని గారు కాదు. నేను చెప్పేది రండి, నాకు చెప్పలేమండి. రోమ్లో ఉంటే రోమన్లా మాట్లాడాలనేది అందరికీ వర్తించే సూత్రం. నేను తెలుగుదేశంలో ఉన్నాను అధికార ప్రతినిధిగా, నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నేను మాట్లాడతా. కానీ కేసీఆర్ నాయన అలా లేడు కదా తెలుగుదేశంలో, నాలా లేడు. ఆయన 4 సంవత్సరాల నుంచి అధినాయకుడిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు చెప్పాడు. మీకు కూడా నేను పర్సనల్ గా చెప్పాడు. ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మేము 40-60 సీట్లు గెలుస్తాం, 40 సీట్లు మా నాయకుడు ఒకటి తీసుకుని వెళ్ళిపోతాడు, 20 బీజేపీ వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు, మా పార్టీ 0-24లో అదేం చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు, 3 రోడ్లలో 3 తట్లు మట్టి వేయలేడు ఇతను, 3 రాజధానులు కడతాడా అని చెప్పేసి మాట్లాడి ట్వీట్లు పెట్టినటువంటి వ్యక్తి. నేను అనేది ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడావు, రాజధాని పరిస్థితి మారలేదు, రోడ్ల పరిస్థితి మారలేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన విధానాలే మార్చుకోలేదు. నువ్వు ఒకేసారి నువ్వు చెప్పిన విధానాలు ఎలా మారిపోతాయంట నేను. అది కదా ఇప్పుడు రఫీయో లేకపోతే కరెక్టే మారకూడదు, డెఫినెట్ గా మారకూడదు. సరే, ఇక రాజకీయ పార్టీలు అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పారే 64 సీట్లు ఎన్నో వస్తాయని టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడారు అని. అవును.
ఈ రోజు కూడా మాట్లాడారు 54 సీట్లు వస్తాయి అప్పుడు అదే నేనే పంపించా మీకు ఆ స్క్రోల్. అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా వైసీపీలో ఉన్నా ఒకే మాట మాట్లాడినట్టు చూడాలి కదా అని. అదే అంటే ఇప్పుడు మేము ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో ఆయనతో వైసీపీ కూడా అదే ఫేస్ చేస్తుందంట. ఆయన మారడు. ఇప్పుడు మీరు అపరిచితుడు సినిమా చూసారా? అపరిచితుడిలో 3 పాత్రలు ఉంటాయి. ఆ సినిమా అంతా నడుస్తుంది. నడిచిన తర్వాత ఒక్క మాట సినిమా అంతా నడుస్తుంది. చివరిలో ఈడు మారిపోయాడని చెప్పి అనుకుంటే ఆమె దగ్గర నుంచి కూర్చొని మాట్లాడుతుండగా హీరోయిన్ దగ్గర నుంచి వచ్చి ఆ బాత్రూమ్ దగ్గర నుంచొని ఒకటి తోసేస్తాడు అక్కడ ట్రైన్ లో. తోసేసి కాముగా వచ్చి కూర్చుంటాడు. అపరిచితుడు మారడు. ఏ పార్టీలో కానీ 2014 వరకు 19 వరకు అపరిచితుడు అంటే కూడా హీరో క్యారెక్టరే. అవును, అపరిచితుడు హీరో క్యారెక్టరే. హీరో చెప్పదలుచుకుంటే 14 నుంచి 19 నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అదే కాదు నేను అనేది ఏంటంటే ఆయన హీరో కాదు జీరో. నేను ఎలా అంటాను, ఒక మోటార్ ఫీల్డ్ ఆపరేటర్ గా అతను బస్సులు నడుపుతా ఉంటే ప్రజారాజ్యంలో చేరాడు. చేరిన 3 నెలలకే చిరంజీవి గారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఆయనకి రాజకీయాలు లేవు. మళ్ళీ 2013లో తెలుగుదేశంలో చేరి ఎలాగ ఆయన అదృష్టం బాగుండి తెలుగుదేశం దురదృష్టం అవటం, మొత్తం మీద ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వటం. ఆ ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు ఆయన ఎంపీ అయ్యాడు. అంతకు ముందే ప్రజా ఉద్యమాలు చేసినోడు కాదు, లేదా తెలుగుదేశంలో కీలక పదవులు పోషించినోడు కాదు, ఇంకో పార్టీలో కూడా కీలక పదవులు పోషించినోడు కాదు. ఆయనకు అవకాశం వచ్చింది, 2 సార్లు ఎంపీ అయ్యాడు, గాలిలో కూడా గెలిచాడు. ఆ గెలిచిన తర్వాత ఆయన లేవచ్చిందంటే నేను మోనార్కిన్ అనేటువంటి అభిప్రాయం వచ్చేసి ఇక ఆయన చంద్రబాబు ఏంటి, లోకేష్ ఏంటి, అచ్చెన్నాయుడు ఏంటి అనేటువంటి మాట్లాడుతూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి కంటే లోకేష్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. దాని దగ్గరికి మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. రజనీ గారు మళ్ళీ వస్తాను మీతో మాట్లాడి మళ్ళీ వస్తాను. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, రాజధానుల అంశం పైన కేశినేని నాని గారి వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తారు? సో ముద్రగడ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు బాబు, నేను మీ పార్టీలో చేరను అని దండం పెట్టేశారంట. ఏంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? వీళ్ళందరూ రాజకీయ నాయకులు సార్, నేనేదో నాయకురాలని. అసలు నాకు ఆల్టర్నేషన్ అర్థం కావట్లేదు. కేశినేని నాని గారు ఎన్నో మాటలు హైకోర్టులో నాకు కనపడ్డారు. రాజధాని రైతుల విషయం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, వినపడుతుంది లేదు సాధ్యం. సో రాజధాని రైతుల విషయంలో ఎన్నో మార్లు హైకోర్టుకు వచ్చినటువంటి వ్యక్తి కేశినేని గారు. అంటే రాజధాని రైతుల ఇష్యూ గురించి కానీ ఇంకోటి కానీ. కానీ ఇప్పుడు రాజధానిలో స్కామ్ జరుగుతుందంటే మరి 4.5 సంవత్సరాలు మీరు ఎందుకు గొంతెత్తలేదు? ఒక పార్టీలోంచి ఇంకొక పార్టీకి వెళ్ళిపోతే అంటే పాత పార్టీని తిట్టే వెళ్ళాలా, లేకపోతే అదే కొత్త పార్టీలో మీకు మనుగడ? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీంట్లో మరొకసారి జడా శ్రావణ్ కుమార్ గారిని నేను ప్రస్తావించక తప్పట్లేదండి. ఎందుకంటే రాజధాని కేసు విషయంలో ఆయనే గట్టిగా అనర్గళంగా వాదించారు. అదే రకంగా రాజధాని రైతుల కోసం ర్యాలీలు చేస్తామన్నారు. సడన్ గా మరి ఏమైందో మాకు తెలీదు. నా దగ్గర కాదు సార్. ఎవరి దగ్గర? రఫీ గారు కొంచెం మీ ఆడియో మ్యూట్ చేయరా? రజనీ గారు ప్లీజ్ క్యారీ. సో అక్కడ ఏంటంటే పాత పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు పాత పార్టీని తిడితే గాని కొత్త పార్టీలో మనుగడ ఉండదా అంటూ చాలా రాజకీయ నాయకులను చూసామండి. కొడాల నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, రోజా గారు కానీ, తమ్మినేని సీతారాం గారు, వీళ్ళందరూ ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు పాత పార్టీని తిట్టడం వీళ్ళ సాంప్రదాయ పద్ధతి అనమాట. సో దాంట్లో ఏదో ఒక ఆరోపణలు. నిన్న మొన్నటి దాకా చంద్రబాబు గారి వెనకాల అడుగడుగునా నిలబడి రాజధాని ఉద్యమాల్లో పాల్గొని కేసుల విషయంలో పలుమార్లు మీరు హైకోర్టు మెట్లెక్కిన మీకు అప్పుడు కనపడలేదా రాజధానిలో స్కాములు స్కీములు? సో మాకు అర్థం కావట్లేదండి. రాజకీయ ఉనికిడి కోసం అసలు వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో అనే దారుణమైన పరిస్థితి. ఒక పార్టీ వాడు సీట్ ఇవ్వలేదు, సరే వచ్చి వాడి బతుకంతే, వాడికి నన్ను కాపాడుకోవడం చేతగా లేదు, నాలాంటి విలువ గల నాయకుడిని కోల్పోయాడు అనుకో, నువ్వు గొప్పగా ఉండు, అందరూ నీ వెనకాలే ఉంటావు. ఈ రోజు నువ్వు ఇది కాదు అది కాదని జంపింగ్ జపాంగ్ లో నేను ముందుంటాను అంటే
మాకు అర్థం కాని పరిస్థితి. ఓహో రాజకీయం అంటే ఇలాగే ఉంటుందా, ఓహో అయితే మన లాంటి వాళ్ళు కొంచెం పెందలాడే తప్పుకుంటే బెటర్. ఇలాగా ఒక పార్టీ గొడుగు నుంచి ఇంకో పార్టీ గొడుగు నుంచి ఇంకొకరిని, నిన్న ఒక వ్యక్తిని తిట్టి మళ్ళీ వాళ్ళొక వ్యక్తిని పొగడాల్సి వస్తే చేయలేమండి రాజకీయాల్లో. అంటే పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం ఎమ్మెల్యే ఎంపీ సీట్ల మీద వ్యామోహం ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి చేయగలుగుతారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు ఇలాగా ఏ గూటికి ఆ గూటి పదాలు వాడలేరండి. సో నాకు అర్థం కాల, కేసీఆర్ నాని గారు చంద్రబాబు గారిని విమర్శిస్తుంటే అదే ఆయన హైకోర్టులో మాట్లాడిన మాటలే నాకు వినపడుతున్నాయి, అమరావతి ఉద్యమంలో మాట్లాడిన వినపడుతున్నాయి. మీకు జరిగిన అన్యాయం అది వర్ణనాతీతం అమ్మా అంటూ కేసీఆర్ నాని గారు చెప్పిన పదాలు వినపడుతున్నాయి. ఈ రోజు నీకు సీట్ ఇవ్వలేకపోవచ్చు, చంద్రబాబు గారు నిన్ను తక్కువ చేయొచ్చు, కానీ రాజధానిలో అవినీతి ఉందని నువ్వెలా చెప్తున్నావు? నువ్వే కదా నీతివంతులైనటువంటి రాజధానిని కాపాడుకోలేకపోయాడు, 151 సీట్లు గెలుచుకున్నటువంటి రావణాసుడు బకాసురుడు అని మాట్లాడింది. ఈ రోజు ఒక్క రోజు నువ్వు పదాన్ని మార్చేస్తే మీ విలువ 100 రెట్లు తగ్గిపోలే. ఈ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నా మీకు సీట్లు వేసేవాళ్ళు ఇదేంట్రా గంటకో మాట మాట్లాడతాడు, వీడు రియలైజ్ అయ్యారేమో ఇప్పుడు. అఫ్ కోర్స్ మీరు ఆ పదాన్ని వాడడం సమంజసంగా ఉందిలేండి. ఎందుకంటే 4.5 సంవత్సరాల తర్వాత మేము కళ్ళు తెరుచుకున్నాం, చాలా అవినీతి జరిగింది, ఇప్పుడే మేము తెలుసుకున్నాం అంటే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పంచక ముందన్నా మీరు చెప్పిన పదం చెప్పుంటే ఓహోహో కేసీఆర్ నాని గారు కనిపెట్టేశారు, సీట్లు వద్దనుకుని వచ్చేసాడు అని అనుకోవచ్చేమో. సీట్లు డిక్లేర్ అయ్యాక ప్రతి ఒక్కడు నాకు సముచిత స్థానం ఇవ్వలేదు, నాకు మినిస్ట్రీ చేయలేదు కదా టీడీపీ. ఇంకా సార్ టీడీపీలో సీటు లేదని ఫిక్స్ అయిపోయాడేమో, ఆయన ఫిక్స్ అయ్యాడేమో కానీ అనౌన్స్ అయితే చేయలేదు, టికెట్ లేదనే విషయం ఎక్కడ పార్టీ అఫీషియల్ గా చెప్పలేదు కదా. అఫీషియల్ గా చెప్పలేకపోయినా ఆంతరంగికంగా సీట్లు ఎవరికో ఆల్రెడీ డిసైడెడ్ సార్. అనౌన్స్ చేయడానికి వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరూ రావడం అయిపోతే వీళ్ళు సీట్లు డిక్లేర్ చేస్తారు ఇక. ఎందుకంటే ఇంకా చివరాఖరిలో సుమతి కాలమతి మందమతుల్లాగా కాలమతులో మందమతులు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆ టయానికి, సార్ మాకు టికెట్ సార్, మేము బాగా పోటీ చేస్తాం సార్ ఇంకోటి. సో వీళ్ళందరూ బయటకు వచ్చాకే టికెట్లు అనౌన్స్ చేస్తారా, లేకపోతే మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ డిక్లేర్డ్ సీట్లు ఎవరికి వాళ్ళకి తెలుసో మాకైతే తెలియదండి. కేశినేని గారు చివరాఖరులు ఈ పదం చెప్పడం సముచితంగా లేదండి. చంద్రబాబు గారి మీద విమర్శించడం వారి స్థాయికి వారు ఆకాశం మీద ఉమ్మేసుకునే పరిస్థితి అండి. ఎందుకంటే అదే టీడీపీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు మీద గొప్పవడం చెప్పట్లేదండి. అదే టీడీపీలో చక్కభజన చేసిన వాళ్ళు ఈ రోజు ఆయన్ని విమర్శించడం, కేసీఆర్ నాని గారిని ఒక్కరిని ఎగ్జామ్షన్ గా తీసుకోలేము రజనీ గారు, దాన్ని ప్రతి ఒక్కళ్ళు అదే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మీ పార్టీలో చేరిన వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు, లేదా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు 4 వైసీపీ ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు, వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు అదే మాట్లాడుతున్నారు. ఇంకా అది కామన్ కోడ్ అయిపోయింది అనమాట. వాళ్ళందరూ మాట్లాడచ్చు సార్. ఎవరైనా చంద్రబాబు గారు నాకు అన్యాయం చేశారు అందుకే నేను పార్టీ నుంచి వచ్చేసాడంటే గొప్ప విషయం, అది వాస్తవమైన విషయమేమో. కానీ అమరావతి ఉద్యమంలో స్కాములు జరిగినాయి, చంద్రబాబుకి ఇన్నే సీట్లు వస్తాయి, గెలవడు, ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు అనమాట. సో అప్పుడు చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే ఏ ఎండకు ఆ గొడుగు పెడతాడేమో అన్న అనుమానం వస్తుందండి. సో రాజకీయం వేరు, నాయకత్వం వేరండి. వీళ్ళు రాజకీయ నాయకులే, నాయకుడి పైన అభిప్రాయంలో మారొచ్చు కానీ ఓ పర్టికులర్ ఇష్యూ పైన విధానంలో ఎలా మారుతుంది అనేది మీ పాయింట్. గాట్ ఇట్. ఓకే, 100% అండి. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే నరసింహరావు గారు. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్. ఏంటి కేసీఆర్ నాని గారి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నాని గారిని ఇంకా వీక్ చేస్తాయా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని ఎవరు బాగా తిడితే వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్తుందని ప్రచారం అవుతుంది. సో నాని గారికి కూడా రాగానే అటువంటి టాస్క్ ఏమైనా ఇచ్చారా? నరసింహరావు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారికి, జనసేన నాయకురాలు రజనీ గారికి, విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారికి, ఈహా ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నరసింహరావు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే చంద్రబాబు నాయుడు తిరిగితేనో లేదా పవన్ కళ్యాణ్ తిరిగితే టికెట్ ఇచ్చేటట్టుగా ఉంటే ఈ రోజు గతంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2012లో ఎవరు తిట్టారు, 2014 ఎక్కడ తిట్టారు, 2019 ఎక్కడ తిట్టారు? ఇక్కడ మేము ఏంటి జగన్ స్టాండ్ అయింది. ఈ రోజు ఎవరైతే ప్రజల్లో ఉన్నారు అని నిత్యం ఈ రోజు గడపగడ ప్రోగ్రామ్ 2 months ఒకసారి పెట్టి రివ్యూ తీసుకొని ఆ ఎమ్మెల్యే ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడము, అదే విధంగా జనరల్ లో కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైతే ఎక్కువ బలంగా ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడం, అదే విధంగా అవినీతి ఆరోపణలు తక్కువ వీళ్ళతో లేని వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా రకరకాల స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తున్నారే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తిట్టాను లేదా పవన్ కళ్యాణ్ తిట్టాను టికెట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు లేదా పవన్ కళ్యాణ్ ఇస్తారు. ఈ రోజు మేమేం చెప్తున్నాం అంటే 175 నియోజకవర్గాల్లో
వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే 175 నియోజకవర్గ అభ్యర్థులను పెడతాం. ఆ 175 నియోజకవర్గాల అభ్యర్థులకి మా క్వాలిఫికేషన్స్ ఇవి అని చెప్పి మేము ముందుకు పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే టికెట్లు ఇస్తున్నారు. వీళ్ళలాగా మేము 10 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాం, మాకు బలం లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చి జనసేన కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్టులు కావాలి, ఇటు అన్ని రాజకీయ పార్టీలతో 175 నియోజకవర్గ అభ్యర్థులు పెడుతున్నారు. మేము సొంత వైఎస్ఆర్ పార్టీలో 175 నియోజకవర్గ అభ్యర్థులు. ఎందుకు మీరు వాళ్ళ పార్టీ గుర్తులు పెట్టుకున్నారు కానీ మీరు ఆ పార్టీ నుంచి మనుషులు తీసుకున్నారు కదా? అదే చెప్తున్నాం. ఆ పార్టీ నుంచి మనుషులు తీసుకున్నామంటే ఇప్పుడు మాకు నియోజకవర్గంలో 4-5 మంది ఉన్నారు. 4-5 మంది ఉంటే కూడా అదే ఒక్కొక్క నియోజకవర్గం 4-5 మంది ఉన్నా కూడా మేము ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే సామాజిక వర్గం బలంగా ఉంది, ఎవరైతే ప్రజల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ఇస్తున్నాం. ఏదో 1-2 కేసీఆర్ లాంటి వాళ్ళకి వచ్చేమో కానీ మిగతా 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులే. కేసీఆర్ కూడా మా కండువా పైన, జనసేన కండువా పైన, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీ వాళ్ళని కూడా తెచ్చారు. హిందూపూర్ స్థానానికి పక్క రాష్ట్రం నుంచి శాంత గారిని తీసుకొచ్చారు. జేడీయూను ఏదో వేరే పార్టీ, సారీ జేడీయూలో శ్రీరాములు గారి పార్టీలో పనిచేశారు. బీఎస్పీ పార్టీతో పొత్తులు పోయినాడు, కమ్యూనిస్టుతో పోయినాడు, తెలుగుదేశంతో పోయినాడు, భారతీయ జనతా పార్టీతో పోయినాడు, జనసేన నాయకులు కూడా పోయినారు. తమిళనాడులోనే కాదు ఇక్కడ కూడా పోయారు. వాళ్ళు పోయారు అని మీరు వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మీరు కూడా ఇలా చేస్తారు కదా పాయింట్. మేమేం చేస్తున్నాం, ఇప్పుడు కేసీ నాని ప్రజల్లో ఉన్నాడు. అదే విధంగా కేసీ నాని గారు నిన్న మొన్నటి వరకు అమరావతి ఉద్యమంలో ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు, మేము చూసాం ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ విషయం ఎవరు కాదనేది కాదు. ఇప్పుడు విజువల్ అమరావతి పైన 4.5 ఏళ్ళుగా నరసింహరావు గారు, మేము ఏదైతే మొదటి నుంచి ఆరోపిస్తున్నామో అమరావతి భూముల్లో భారీగా అవినీతి జరిగిందని ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. వేరే స్టాండ్ చెప్పి వేరే స్టాండ్ చెప్పి మేము చేసుకుంటే చెప్పడం అంటే ఇప్పుడు వైసీపీ స్టాండ్ చెప్తున్నట్టు అవుతుంది. ఆయనకి నిజానికి ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ పైన చాలా విమర్శలు చేశారు సార్. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేశారు. ఒక నిమిషం, ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ పైన. కానీ పార్టీలో ఉన్నప్పుడు చేసిన విమర్శల్లో అమరావతి లేదు. ఆయన పార్టీ పైన కోపం ఉన్నప్పటికీ అమరావతి కాజ్ కోసం నేను పనిచేస్తున్నా, ఇది ఒక డివైన్ కాజ్ అన్నారు, కేసులు వేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు పూర్తిగా మార్చుకోవడం అని ఎలా వైసీపీ లైన్ కాబట్టి అలా మాట్లాడుతున్నారు అనుకోవాలి. చెప్తాను సార్, ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయనకి సీటీ లేదో, ఆయన తెలుగుదేశం పార్టీలో ఇవ్వట్లేదో, లేదా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కేసీఆర్ బయటకు రావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు లాగా మా పార్టీలో గెలిస్తే, వైఎస్ఆర్సీపీలో గెలిస్తే వాళ్ళు పిలిపించుకొని కండువాలు కప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు కదా. మేము ఆయన ఇప్పుడు రాజీనామా చేసి మా పార్టీ తరఫున మా కండువా పైన నిలబడుతున్న ఎన్నికల్లో గెలిస్తే వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాం మేము కండువా కప్పలేదే. టెక్నికల్ పాయింట్స్ ఎందుకు? టెక్నికల్ పాయింట్స్ పదవి ఇచ్చినామా, వల్లభనేని వంశీకి మంత్రి పదవి ఇచ్చినామా, లేదా మా పార్టీలో ఏమైనా ప్లాట్ఫామ్ ఇచ్చామా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ నియోజకవర్గానికి కావాల్సిన కాబట్టి నేను ఆకర్షితులయ్యని చెప్పాడు వల్లభనేని వంశీ. మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి పిలుస్తున్నారు వాళ్ళని, ఇంకేం కావాలా? అదే నరసింహరావు గారు, ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఏమిటంటే నియోజకవర్గానికి కావాల్సిన ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన అభివృద్ధికి బాగా తోడ్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చాడు. కానీ మేము ఆయన కండువా కప్పటికే మంత్రి పదవి లేదు కదా. మీ శాసనసభ పక్షం నేను మా పార్టీ క్యాండిడేట్ చెప్పలేదు. మేము ఎక్కడ మా కౌంటింగ్ లో 150 చెప్పలేదు కదా. వల్లభనేని వంశీని ఏమైనా యాడ్ చేసుకున్నాం మేము? ఎందుకు మీ పార్టీ మీటింగ్ లో వచ్చారు, మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటేసింది ఆయన కూడా కదా. నలుగురు మీ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేశారు మీరు. నరసింహరావు గారు, అది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాల పైన దానిపైన ఆకర్షితులు ఆయన ఓటేశాడు. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు నచ్చి 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చారని చెప్పింది అప్పుడు కూడా టీడీపీ. సేమ్ క్యాసెట్. కండువాలు వేసాడా? మరి రాజీనామా చేసి కదా వెళ్ళాలి. కండువాలు చేసి మంత్రి పదవి ఏం ఇస్తాడు అంటే వాళ్ళ పార్టీ ఎవరికి కన్వీనియంట్ గా ఉండేది వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ జనాలు చూస్తున్నారు. పార్టీ జెండా మోసడానికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారా? మా పార్టీలో జెండా మోసడం వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారా? ప్రతిపక్షానికి మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళ పార్టీ జెండా మోసడం లేరా? వాళ్ళ పార్టీలో కార్యకర్తలు లేరా? వాళ్ళ పార్టీలో నాయకులు లేరా? వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు నాయకులకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తాడా? అందుకే 23 సీట్లు మిగిలింది చంద్రబాబు నాయుడు గారి. ఏదైతే 23 మందిని మమ్మల్ని మా నాయకులు ఏదైతే బజార్లో సంతలో కొన్నట్టు పశువులు కొన్నట్టు కొన్నాడో
అందుకే చంద్రబాబు నాయుడు మిగిలింది కూడా 23. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గురించి చెప్పారు. ముద్రగడ గారికి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, నేను ప్రసాద్ గారితో మాట్లాడిస్తాను, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాను. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి పైన నాని గారి స్టాండ్ మార్చుకోవడం అనేది వైసీపీలోకి వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కడ ఉంటే అలాగే మాట్లాడతారు అని ఆయన పలచన అవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలచన అవడానికి అవకాశం కనపడట్లేదు మీకు? వేణుగోపాల్ గారు. నరసింహరావు గారు, ఇప్పుడు కేసినేని గారు చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడితో అక్కడ ఉండి అక్కడ చెప్పుండొచ్చు అమరావతి స్టాండ్ గురించి. ఈ రోజు ఆయన మీరే చెప్పారు, ఇప్పుడు ఆయన ఏమంటే అది తప్పు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు దాని అది మనం మాట్లాడిన తప్పు, అమరావతిలో ఏదైతే అవినీతి జరిగిందో అది నిజమే అని తెలుసుకొని మాట్లాడుండొచ్చు. అది ఆయన ఒపీనియన్ కదా. ఇప్పుడు మేము కానీ స్టాండ్ మార్చుకొని ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో 30 ఎకరాలు కావాలి, 40 ఎకరాలు కావాలి అన్నారు. మేము ఈ రోజు అమరావతి రాజధాని కాదని మేమేం చెప్పలేదు కదా. అమరావతితో పాటు 2 ప్రాంతాలు ఏదైతే విశాఖపట్నం, కర్నూలు కూడా అభివృద్ధి చెందితే ఏముంది? ఇక్కడ న్యాయ రాజధాని, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్యాపిటల్ పెడితే వచ్చే నష్టం ఏమని మేము అడుగుతున్నాము. కానీ అమరావతి ఎక్కడా కానీ రాజధాని కాదు అని చెప్పలేదు, అక్కడి నుంచి అసెంబ్లీ చేస్తామని కూడా మేము ఎక్కడా చెప్పలేదు. మరి ఈ విధంగా మాట్లాడతారు వాళ్ళు. రైట్ సార్, ఒక్క నిమిషం. రైట్ సార్, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం సార్. ఏంటి కేశినేని నాని గారి ఈ వొకాబులరీ చేంజ్ అవ్వడాన్ని ఎలా చూస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ముద్రగడ గారు వైసీపీ నేతలు మా ఇంటికి వస్తా అంటే వద్దు బాబు మా ఇంటికి రాకండి, నేను మీ పార్టీలోకి రాను అని చెప్పి దండం పెట్టారట. ఈ రెండింటిపైన మాకు మీ విశ్లేషణ కావాలి. ముందుగా ఇహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. మరి రఫీ గారు బాగా చెప్పారు అపరిచితుడని. అపరిచితుడు క్లైమాక్స్లో ఒరిజినాలిటీ చూపించినప్పుడు ఎవరికైనా టెంకు పగులుతుందని చూపించాడు కేశినేని నాని. అమరావతి ఉద్యమం గురించి చెప్తున్నారు. మొదట్లో అది తెలుగుదేశం ఎత్తుకున్న ఉద్యమం, ఆ తర్వాత మెడలో గొడ్డేసుకున్నాడు, తలకు గొడ్డ కట్టుకున్నాడు, ఇలా ఎవరు పడితే సంబంధం లేని వాళ్ళందరూ దాంట్లో దూరి దాన్ని అబాసుపాలు చేశారు. అంచేత ఒరిజినల్ తెలుగుదేశం ఉద్యమానికి సంబంధించినంత వరకు కేశినేని నాని గారు ముందు మాట్లాడింది చేసింది కరెక్ట్. కమింగ్ ఇంటూ దాంట్లో మా రజనమ్మ కూడా చాలా బాగా చెప్పింది. పవన్ కళ్యాణ్ గారే ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తక ఆవిష్కరణలో ఇది అమరావతి కిందే దాన్ని అభివర్ణిస్తూ ఆయన ఇచ్చిన దాంట్లో స్టాండ్స్ విల్ చేంజ్ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకురాలు, నేను ఒక నాయకురాలు అన్నట్టుగా మాట్లాడారు. మీరు రాజకీయం యాడ్ చేస్తే మీరు రాజకీయ నాయకురాలు అయిపోతారు. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ అమరావతి విషయంలో ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పుకోవడం రావట్లేదు వాళ్ళకి ఎప్పటికీ. ఎందుకంటే 3 రాజధానుల బిల్లు వాళ్ళు విరమించుకున్న తర్వాత అసలు రాజధాని అమరావతి అన్న విషయం ఎందుకు ఒప్పుకోలేక వీళ్ళు జుట్లు పీక్కుని ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అమరావతి రాజధాని, నేను దానికి కట్టుబడి ఉన్నా, ఎవడైనా కాదంటే మాట్లాడదాం. అందుకని మనందరికైనా ప్రాక్టీస్ చేస్తున్న మా రజనామని అడగండి. 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత ఇంకా రాజధాని కానీ ఉదంతం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూడోది ఈ కర్నూలు న్యాయ రాజధాని బెంచ్ ఈయనొత్తి పెట్టింది, గతం నుంచి శాంక్షనే ఉంది. ఎందుకు పెట్టట్లేదు చెప్పమండి, ఎందుకు పెట్టట్లేదు ఎవరు చెప్పమనండి. ఆ రీజన్ మాత్రం ఎవరు చెప్పరు. 5 సంవత్సరాలు ఊరుకోండి, నవ్వుతారండి ఎవరైనా, నవ్విపోతారు ఎవరైనా. తెలిసిన వాడితో మాట్లాడవచ్చు, తెలియని వాడితో నేను మాట్లాడను. 5 సంవత్సరాలు తెలుగుదేశం కాలక్షేపం చేసుకుని పోయింది. బెంచ్ పెడతాం పెట్టకథలు. ఇక్కడ వీళ్ళు 5 సంవత్సరాలు బెంచ్ పెడతాం పెట్టకథలు అయిపోయింది. మళ్ళీ కొత్త వచ్చిన అదే పెట్టకథ, బెంచ్ మాత్రం పెట్టరు. అంటే వీళ్ళు అసలు పూర్తి బెంచ్ కదా, హైకోర్టే పెడతామని చెప్పింది. ఎలా పెడతారండి? నేను అర్థం ఉందా? చదువుకున్నాం కదా మనం అమరావతిలోగా రైతుల్లో మోసపోవడానికి లేవు కదా మనం చదువుకున్నాం, వాళ్ళకేం చెప్పాలి కదా. అమరావతిలో రాజధాని పెట్టినప్పుడు ఉన్న ప్రైమరీ కండిషన్స్ అన్నింటిలోనూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోర్టు ప్రాంగణాల్లో రమణ గారిని పిలిచి రెబ్బలు కత్తిరించారు చూడమనండి ఒకసారి. ఏదో అలా భౌగోళిక ఛానల్లో భజన చేసుకుంటూ ప్రొవోకింగ్ యాటిట్యూడ్తో చెప్తున్న విషయాల్ని ప్రజలకి ఆపాదించుతున్నారు కాబట్టి ఒరిజినాలిటీలు అన్నీ కప్పబడిపోతున్నాయి. అసలు రాజధాని అమరావతి కరస్పాండెన్స్ ఈ రోజుకి కూడా ఇదే ముఖ్యమంత్రి అక్కడి నుంచే చేస్తున్నారు. మా స్కూటర్ మెకానిక్ ఏదో 10 ముహూర్తాలు ఎట్టాడు పని పాటు లేకుండా, ఒక్కసారైనా కదిలి వెళ్ళగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్లమెంట్ పదే చెప్తుంది రాజధానికి అమరావతి. ఇంకోటి న్యాయశాస్త్రంలో చదువుకున్నాడు ఎవడైనా సరే, కడుపు కన్నోడు 100 మంది ఎంపీల ప్రపోజల్తో రాజధానిలో పెట్టిన హైకోర్టుని మూవ్ చేయగలగాలి. అలాంటి ఉదంతం ఒకటేనా ఉందా? ఇక్కడ మన తెలంగాణ నుంచి రాష్ట్ర హైకోర్టు తరలి వెళ్ళడానికి ఎలాంటి ప్రక్రియ చేసుకున్నారు? రవిశంకర్ గారు ఆ రోజు న్యాయ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 100 పైచీలకు ఎంపీలు రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రొవోకింగ్ బాగా నచ్చింది సార్. వాళ్ళ నీళ్ళని ఆడిపోసుకుంటూ ప్రజల్లో కాలక్షేపం రాజకీయాలకు తరలిపోయారు. అంచేత ఎవరు అతీతం కాదు. అమరావతి ఉద్యమంలో
అందరి చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటేనండి, రైతులకు అన్యాయం చేసిన దాని దగ్గర మిమ్మల్ని అడగండి, రజనామని అడగండి, వేణుగోపాల్ రెడ్డి గారిని అడగండి, రఫీని అడగండి, ఎవడైనా రైతులకు అన్యాయం జరిగింది, అమరావతికి అన్యాయం జరిగిందని మాట్లాడతారు. కానీ అమరావతి రాజధానికి అన్యాయం జరిగిందని ఆపాదించబడుతుంది. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎవరి దగ్గర చిత్తశుద్ధి లేదు. అంటే అమరావతిని రాజధానిగా డెవలప్ చేయటమే రైతులకు న్యాయం చేయటం కదా. అది ఏమని డెవలప్ చేస్తారు? డెవలప్మెంట్ ఈహా ఛానల్ ఇక్కడ పెట్టారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి అమరావతిలో ల్యాండ్ ఇచ్చి నాకు ఇవ్వండి, నేను ఈహా ఛానల్ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? తెలుగుదేశం ఆయన నుంచి ఎవరైనా డెవలప్ చేస్తానంటే ఎవరు కాదన్నాడా? ఆర్బీఐకి ల్యాండ్ శాంక్షన్ చేసినాడు, వచ్చి పెడతానంటే ఇక్కడ పెట్టదు అక్కడ పెట్టని ఎవరైనా చెప్పాడా? మరి ఎవరికి వాళ్ళు డెవలప్ సరే ఏమని ఇన్ఫ్రాస్ట్రక్చర్? సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఎవరు అడ్డుపడ్డరు? వీళ్ళిద్దరు పొత్తులు ఇప్పుడు సరదా పడిపోతున్నారు కదా, అలా బొలిసెట్ సత్యనారాయణ గారు కదా అడ్డుపడింది సీడ్ క్యాపిటల్ రోడ్డుకి. వీళ్ళకి నచ్చింది కాబట్టి, సహోద్య కుదరపడింది కాబట్టి అవన్నీ మర్చిపోవాలి మేము. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కేసులు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? అంచేత అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకుని ఎవరికి నచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేస్తున్నప్పుడు, పార్టీలు ఆ విధమైన ప్రాతిపదికలు ఉన్నప్పుడు, మీకు ఒక మాట చెప్తా, ఆనాటి ఆయనలో చిరంజీవి గారితో అన్న దగ్గర విభేదించిన వ్యక్తుల్లో తెలుగుదేశం నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. అలాగే ఈనాడు పవన్ కళ్యాణ్తో విభేదించిన వ్యక్తుల్లో వైకాంట్, ఎందుకంటే ఈ కేశినేని నాని గారు అన్న వ్యక్తి చిరంజీవితోనే 3 నెలల్లో మనస్పర్ధలు వచ్చి బయటకు వచ్చినాడు. పవన్ కళ్యాణ్తో పొత్తనగానే ఇన్స్టంటేనియస్గా రియాక్టివ్ మోడ్లోకి ఎందుకు రాకుండా ఉంటాడు? అన్ని చెప్పేస్తారు, అన్ని ఒకసారి వ్యతిరేకించేస్తారేటే. ఇప్పుడు అగ్గి కాజ్యం తోడినప్పుడు ఆయన అమరావతి గురించి చెప్తున్నారు, లోకేష్ గారి గురించి చెప్తున్నారు, సానుభూతి చూపించారు. పాయింట్ చెప్తా, పవన్ కళ్యాణ్ గారి పైన సానుభూతి చూపించినారు, లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసం పవన్ కళ్యాణ్ కూడా ఫలంగా పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ ప్యానల్లో వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అన్న దాని మీద మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు ఎన్నుకున్న 2 టర్ముల ఎంపీ లోకేష్ గారికి వచ్చేసరికి పార్టీ ప్రకారంగా సెక్రటరీ పదవి ఉన్న వ్యక్తి. సో ఏ కెపాసిటీతో వీళ్ళు ఒకరినొకరు శాసిస్తున్నారు అన్న దగ్గర ఇందాక రఫీ గారితో మాట్లాడింది నేను ఖచ్చితంగా డిఫర్ అవుతా. ఎందుకంటే ఈయనకి ఒక స్థాయి ఉంది ప్రజాస్వామ్యంలో. ఇక్కడ అవకాశం ఎవరికి కల్పిస్తుంది? లోకేష్ లాంటి వ్యక్తికి పార్టీ సెక్రటరీ చేసే అవకాశం ప్రజలు అదే చెప్తున్నాను సార్. అందరికీ టికెట్ ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన టికెట్ తీసుకుని నిలబడ్డాడు 2 నియోజకవర్గాల్లో, ప్రజలు రిజెక్ట్ చేశారా లేదా? ద సేమ్ సినారియో ఇదే వ్యక్తికి తెలుగుదేశం పరంగా ఇచ్చిన దానికి వేణీలకి సన్నీలు తోడవుతుంది. కానీ ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ లేకపోతే లేదా సెక్రటరీ స్థాయి హోదా ఉన్న లోకేష్ గారికి మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడు? ఇది ప్రజాస్వామ్యంలో వ్యక్తి యొక్క ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే విధానంలో ప్రజల కొలమానం చాలా డిఫరెంట్. దానికి పార్టీ పరంగా నీ క్యాడర్ పరంగా ఏదైనా సహాయ సహకారాలు అందడం వేరు, ప్రజల హృదయాలు గెలవడం వేరు. ఇదే ప్రజల బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అంత గొప్ప కేశినేని నాని గారు అభిప్రాయాలు ఎలా మార్చుకుంటారు? నేను మార్చుకోండి. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను. లాస్ట్ టైం మీరు చిరంజీవి గారితో అన్న దగ్గర ఆయన డిఫర్ అయిన దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పొత్తున్న దగ్గర ఒక ఫ్రిక్షన్ యాడ్ అయ్యి ఉండొచ్చు. అది మీరు చెప్తున్నారు, ఎక్కడ వినక్కర్లే. అంతర్గత ఇప్పుడు ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ అంతర్గత ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇందాక నేను రఫీ గారు చెప్పిన దానికి నేను కౌంటర్ ఫైల్ చేస్తున్నాను. రెండోది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవాళ జరుగుతున్న ఒక మొమెంటంలో అమరావతి ఉద్యమం పేరుకి నడుస్తున్న దగ్గర యాబ్సెన్స్ ఆఫ్ తెలుగుదేశం అవునంటారా కాదంటారా? అంత దాకా ఎందుకు సార్? అమరావతి ల్యాండ్లు ఈ రోజు 33-34 వేల ఎకరాల పైచీలకు రావడానికి కర్త కర్మక్రియ శ్రవణ్ ఇలాంటి వ్యక్తి అక్కడ ముందు నడిపిస్తున్నాడా? నాకు ఆన్సర్ కావాలి. అదే అక్కడ శ్రవణ్ అనే వ్యక్తి ప్లస్ పార్టీ ఈ 2 లేని దగ్గర ఎవరెవరు వచ్చి నడిపిస్తున్న దగ్గర అమరావతి ఉద్యమానికి పార్టీలు ఎలా ఓన్ చేసుకోవాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీలు సార్ ఒకటి గుర్తుంచుకోండి. ఇవాళ మనకి తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టీలకు అతీతంగా కోదండరాం పెద్ద వ్యక్తిని ముందుకు నిలబెట్టి జేఏసీలో ప్రతి పార్టీ సభ్యులు ఉన్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలాంటి మూమెంట్ ఎక్కడ చూపించారు వాళ్ళు? అమరావతి జేఏసీకి అందరూ మద్దతు ఇస్తున్నారు కదా. అలా కాదు ప్రసాద్ గారు, ఒక్క నిమిషం నాది అవ్వలేదు. నేను ఎవరు మధ్యలో మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, చాలా సమయం మీకే అడుగుతున్నా, మీకే చెప్తా ఒక చిన్న మాట. అమరావతి ఉద్యమానికి శివారెడ్డి గాని ఉన్నటువంటి మొత్తం కార్యవర్గంగా తెలుగుదేశం పార్టీ కాదే, తిరుపతి నేను అంటుంది అదే. ఇవాళ సంయుక్త కార్యాచరణలో సమైక్యవాద ఉద్యమం నుంచి ఇవాళ జేఏసీ ఇక్కడ ఆవిర్భించి కోదండరాం గారి దగ్గర తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు పార్టీలందరూ ఆయన ముందు నడపమన్నారు, వెనకాల పార్టీలు నడిచే. ఇవాళ మీరు చెప్తున్న ఆ పేర్లోకి మీరు వెనకాల నుంచి ఎవరైనా సంఘీభావాలు ఇచ్చారా? అది డైరెక్ట్ ఎందుకు పబ్లిక్ ఫోరం లో అడ్రస్ చేయలేపారు? ఎందుకంటే అది రైతు సమస్య. ఆగండి రఫీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు రైతు ఉద్యమం అన్న దగ్గర అదర్ దాన్ వైఎస్ఆర్సీపీ మిగిలిన అందరూ సమన్యాయం చేయడానికి ముందుకు వచ్చిన దగ్గర ఒక కామన్ ప్లాట్ఫామ్ దగ్గర ఈ శివారెడ్డి గారికి ఇంకోళ్ళు ఎవరికో అక్కడ ఉన్న జేఏసీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీతో కొంతమందితో సత్సంబంధాలు చుట్టరకాలు ఉన్నవి. చాలాసార్లు నేను జేఏసీలో విభజించి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ దిస్
ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఇలాంటి వ్యక్తులు పార్టీలకు అతీతంగా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు పార్టీలు అలైన్ చేసుకున్న దాంట్లో జేఏసీ కోఆర్డినేషన్స్లో వీళ్ళు పార్టీలు ఎందుకు లేవు? ఎందుకంటే ఇవాళ ఇందాక మా రజనమ్మ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రాజధాని భూముల విషయంలో డిఫర్ అవుతంలో ఇవాళ కేసీఆర్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే పాయింట్ మీద డిఫర్ అవడంలో దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇవాళ మీకు బిజినెస్ మాడ్యూల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేసిందని ఆపాదించిన దగ్గర ఇవాళ ఎప్పుడైతే ఎవరెవరైతే అతీతంగా ఉన్న దగ్గర ఇవాళ బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం చేస్తారు అవుటర్ రింగ్ రోడ్డు దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అంటే ల్యాండ్లో అవకతవకలు ఉన్నది కోర్టు పరివ్యూలో ఉన్న దాంట్లో సబ్జుడీస్ అవుతుంది నేను మాట్లాడడానికి కూడా. ఆయనకి ఇవాళ బెయిల్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ విషయంలో ఏది జరగకపోతే అంత ఉపద్రవం ఎందుకు వస్తుందన్న కాన్సెప్ట్లో ఒక హిడెన్ ఎజెండా మొదట్లో ఉన్న మొమెంటంకి రైతులు పార్టీ పరంగా వాళ్ళ తెలుగుదేశం పరంగా పరిరక్షించాలన్న దాంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆ మాటకు వస్తే వాళ్ళ రఫీ గారు కూడా పార్టీలో ఉండి కట్టుబడి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ వాట్ ఈస్ ద అవుట్కమ్ మన దగ్గర పార్టీల దగ్గర నుంచి ఎవరికి న్యాయం చేయడానికి లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇఫ్లు బట్లు రాజకీయ పార్టీలు ఎట్లెందుకు పోలేదు అట్లెందుకు పోలేదు వదిలేసేయండి సార్. అమరావతి కాజ్ అక్కడ రాజధాని ఉండాల్సిందే, రాజధాని కట్టాల్సిందే అని మాట్లాడారు ఆయన. ఇప్పుడేమంటున్నారు? ఏం కట్టాలి రాజధాని? ఇప్పుడేమంటున్నారు? ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి 10 ఏళ్ళు ఇక్కడ మన ఏడమందానికి కూడా సెక్రటరియట్ లో 2 బ్లాకులు 3 బ్లాకులు మన మొహాలు పడేశారు. హైకోర్టులో మన కేసులో ఇప్పుడు వాదించుకోమన్నారు. అసెంబ్లీ సెక్షన్ తెలంగాణలో కానప్పుడు ఈ తప్ప మనకి ఈ హైదరాబాద్లో ఏం పనిచేసి తిరగబడిపోలేదు మనకి. అదే విధంగా గవర్నమెంట్ పరంగా ఒక రాజధాని అంటే ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ అండ్ సచివాలయం, ఈ 3 కట్టి కూర్చున్నారు వాళ్ళు హైకోర్టు. ఇది తప్ప గవర్నమెంట్ ఇంకేం కడుతుంది? ఆర్బీఐ ఒకళ్ళు వచ్చి భవనం కట్టుకుంటారు, కట్టాలి. అంతకు తప్ప మీరు హోటల్ ఇండస్ట్రీ కోసం ఒక జోన్ క్రియేట్ చేశారు, యూనివర్సిటీల కోసం తీసుకొచ్చి 4 యూనివర్సిటీలు అక్కడ పెట్టారు, ఎయిమ్స్ తీసుకొచ్చి పెట్టారు పార్టీ పరంగా లేదా తెలుగుదేశం పరంగా గత ప్రభుత్వ పరంగా, ఇవన్నీ చెప్తున్నా. తదనంతరం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ధరణి పోర్టల్ కేసీఆర్ గారు నా భూతో నా భవిష్యత్తును పెట్టారు. ఈ దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఈయన ఎదుగుతూ ఈ కార్యక్రమానికి ఇంకో సుగమం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కదా. ఎవరైనా సరే ఒక ప్రభుత్వం మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ విధి విధానాలకు మనం కట్టుబడి తర్వాత జరిగే పరిణామాల్లో మనం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ భూమాత ఇప్పుడు మేము ధరణి రద్దు చేస్తామని చెప్పారు, అక్కడ రాజధాని మేము మారుస్తామని చెప్పలా, రాజధాని అభివృద్ధి ఆగదని చెప్పారు. మళ్ళీ మీకు చెప్పింది ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలుపుతున్న తర్వాత దాన్ని మాడిఫై చేస్తామని చెప్తున్నారు లేదు. ఇక్కడ కూడా 3 రాజధానులు పెడతారన్న దగ్గర 3 రాజధానులు విరమించుకొని ఒకే రాజధాని కన్ఫైన్ ఉన్న దగ్గర కూడా కనబడకుండా అమరావతి అలా భోగోనిశాలలో భజన చేస్తారు కదా, మనం చేయాలంటే నేను చచ్చిన నేను ఈ రోజుకి అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నా అంతే. 3 రాజధానుల అంశాన్ని ఎన్నికలకు ముందు చెప్పలేదు, ఎన్నికల తర్వాత షెడ్యూల్ గా తీసుకొచ్చారనేది పాయింట్. రజనీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అభిప్రాయాలు మార్చుకున్నారు కదా. నేను చెప్తాను ఒక్క నిమిషం తర్వాత రజనీ గారు. సరే రఫీ గారు, రజనీ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కేసీఆర్ నాని గారు 2014లో దిల్ ఆయన ఏం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినోడు కాదు, లేదా వేరే పార్టీలో పెద్ద పదవులు అనుభవించినోడు కాదు. తెలుగుదేశం పార్టీ ఆయన పట్ల విశ్వాసంతో ఇచ్చింది, గెలిచాడు, చాలా మంది గెలిచారు, ఆయన గెలిచాడు. 19లో కూడా రాజధాని ఎఫెక్ట్ గుంటూరు విజయవాడలో ఉంది కాబట్టి గెలిచాడు ఆయన. అక్కడ గల్లా జయదేవ్ గెలిచాడు. చాలా అన్యాయం. ఏటికి ఎదిరీది గెలిచిన 3 ఎంపీల్లో ఆయన ఒకడు. ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ లో గెలిచిన రేరెస్ట్ ఫెనామినాస్ అవి. సార్ నేను విజయవాడ ఉండి, మీరు హైదరాబాద్ లో ఉంటారు నాకు తెలుసు. నేను హైదరాబాద్ లో ఉంటే నాకు అనుభవం తెలుసు అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి. గుంటూరు విజయవాడలో ఎంత కాదన్నా గల్లాజేవి గెలవడానికి, ఇక్కడ నాని గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు? ఒక ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచారు సార్? సార్ నేను మీలాగా అభిప్రాయం మార్చుకున్నాను. నేను ఎప్పుడు మార్చుకోను. అమరావతి విషయంలో నాకున్న అభిప్రాయాలు మీ దరిదాపుల్లో కూడా సార్ ఈ వేదిక మీద నేను మీ గురించి నేను చెప్పను. మీరు కాముగా ఉంటే బెటర్. మీరు నన్ను బెదిరించక్కర్లే. మీరు చెప్పి ఏం బెదిరి పడిపోయే మంచిది కాదు. నా దగ్గర తిరిగి సమాధానం చెప్పే సామర్థ్యం ఉంటది, ఉండొచ్చు. అలాగే నేను నీ గురించి చెప్పేస్తే ఆగిపోతాను అన్నది జరగని పని. తెలుగుదేశానికి అనుకూలంగా మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి సార్. పనికొచ్చిన పని చేశారు కాబట్టి ఈ పనిమాల పని చేస్తే ఇప్పుడు నేను సపోర్ట్ చేయాలా? ఒక్కడ పనికొచ్చిన పని చేస్తే చెప్పండి. ప్రజా ఉద్యమాలు నిర్మించే తెలుగుదేశంతో నేను ఉన్నా, ప్రజా ఉద్యమాలు నిర్మించిన తెలుగుదేశంతో నేను లేను. మారుతుండండి. ఎందుకు సార్ ఇవన్నీ కూడా? మరి ఎందుకు సార్ అంటే ఎంతవరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడండి, తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వెళ్ళాడు, సీతక్క బయటికి వెళ్ళింది. వాళ్ళు గౌరవం కాపాడుకున్నారు. మాకు తెలుగుదేశం గౌరవం కాపాడలే,
చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయ సన్యాసం తీసుకున్నారు కాబట్టి పునరావాస కార్యక్రమాలు శుభ్రంగా చేశారు కాబట్టి వాళ్ళు గల్లోనే ఉన్నారు. పునరావాస కార్యక్రమానికి స్వరూప వాతావరణంలో ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి పంపించడం మాకు తెలియనివా? టీఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాట్లాడినా ఉదంతాలు లేవు తెలంగాణలో. ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ రాజకీయాలతో? నాకు కూడా వచ్చు, నాకు అంతగానే వచ్చు. ఒక పార్టీలో చేర్చిన తర్వాత ఏమంటారు లేదట, ఏం మాట్లాడరట, వాళ్ళ గురించి వాళ్ళు ఒప్పాలని చెప్పి వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా చెప్తుంటే మేము కూర్చొని రేవంత్ రెడ్డి గారితో ఆ సామర్థ్యంతో ఎవరు పోలుస్తారు? తెలంగాణలో తెలుగుదేశం వదిలి వెళ్ళిన ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, టీడీపీ వర్షన్ తీసుకోండి ప్లీజ్. ప్రసాద్ గారు, రవి గారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, బయటికి వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం బాగుంటుందని చెప్పి వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీని విమర్శించిన బయటికి వెళ్ళి కూడా ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశంలో, బయటికి వెళ్ళి విమర్శించిన. ఇవాళ వాళ్ళు ఒక పద్ధతి పాటించారు కాబట్టి ప్రజలు వాళ్ళు గౌరవించారు. అంతేగాని ఏ పార్టీలో అయితే మనం రాజకీయ జీవితం ప్రారంభించి పైకి వెళ్తామో బయటికి వెళ్ళడంతోనే విధానాలు మార్చుకొని సిద్ధాంతాలు మార్చుకొని ఆ పార్టీ అధినాయకుడిని తిట్టడం అంటే సర్వసాధారణం. అందరూ చేసేటువంటి చండాలపు రాజకీయం చేయటమే. ఒక మంచి రాజకీయం చేయాలంటే నీకు నచ్చలేదు, అక్కడ నచ్చింది కాబట్టి నేను వెళ్తున్నానని చెప్తే వేరే విషయం. రోడ్ల మీద తట్టెడు మట్టి వేయలేనోడు 3 రాజధానులు చేస్తాడంట అని చెప్పి మాట్లాడి ఇవాళ మాట్లాడుతూ ఉంటే సమర్థించే వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వాళ్ళు సమర్థించిన వాళ్ళు కూడా ఈయనేంటి అంతకు ముందు మన ఏబిఎన్ లో వేశాడు, ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది 15 అదే బుచ్చేశ్వరి గారు 4 ఏళ్ళ బట్టి ఇంట్లో తరిగొట్టేసి పడుతున్నారు మీ పార్టీ వాళ్ళని చెప్పి ఏమంటారు? మీరు ఎవరున్నారు కాబట్టి ఏం మాట్లాడరా? అదే నేను అనేది అందరి గురించి గతంలో బీజేపీ గురించి టీడీపీ ఏం మాట్లాడింది, గతంలో జనసేన మారితే బీజేపీకి శివుల రక్తం వస్తుంది. అది కాదండి, వేయవచ్చు వేశారు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఉంటుంది సార్. కొంతమంది తిడతారు, కొంతమంది వదిలేస్తారు. ధర్మాన ప్రసాద్ మాడింది, బొత్స సత్యనారాయణ మాడింది, అవన్నీ మాడింది మీకు తెలియవా? రాజకీయ నాయకులు మాడించిన వాటికి అర్థాలు పరమార్థాలు ఎదిగితే తెల్లారిపోతుంది. అది కాదండి, ఇప్పుడు జనరల్ గా అందరూ మాట్లాడే చండాలపు రాజకీయం అది. ఉన్న నాళ్ళు పొగడతాం, భజన చేయటం, బయటికి వెళ్ళే పేడేయటం, తిట్టడం, ఇది కాదు పద్ధతి. విధానాల్ని పాలసీ సమర్థిస్తే ఆ విధానాలు ఇలా మంచిదే. డివైన్ థాట్ మీది అలా ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ చేయాలి, మిగతా పార్టీలు చేయాలి. పార్టీ విధానాలు మారుతున్నాయి, వ్యక్తుల విధానాలు మారుతున్నాయి. ఒక్క నిమిషం రజనీ గారు, ఎవరైనా చేయాలంటున్నారు. రజనీ గారు, అలా చేస్తే ప్రజల్లో గౌరవం ఉంటుంది. వీళ్ళు మాట్లాడిందంతా కూడా ప్రజల పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈయన మార్చినంత మాత్రాన ప్రజల్లో ఆయన మాట్లాడింది జరిగిపోలా, అవన్నీ ప్రజలకు గుర్తుంటాయి. ఇంకో మాట, ఒక మాట, అమరావతి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ లీడ్ చేయలా. తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఐ కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అనేక మీటింగ్లో, అనేక కార్యక్రమాలు, అనేక పాదయాత్రలో పనిచేశారు. ఒక్క వైసీపీ మినహాయించి అందరూ పనిచేశారు. ఆ తెలుగుదేశం ఉద్యమం ఎలా అవుతుంది? అది భూములు పోగొట్టుకున్నటువంటి రైతులు 3 నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. అమరావతి నిర్మించి చూపిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. అక్కడ రాజధాని చూపిస్తాం. అక్కడ అప్పుడు నిర్మించిన వాటికన్నా ఇంకేం నిర్మిస్తారు చెప్పండి? చాలా నిర్మించి రేవంత్ రెడ్డి గారికి అప్పుడు మీకు కనబడి రెడ్డి మీ పార్టీ పరంగా ఇదే ప్రగతి పనుని ఇదే దాన్ని మా సీతకి ఆయనకి ఇచ్చిన తర్వాత అవి కనబడి ఇడ్లీ పాత్రలు కట్టేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఒక నిమిషం ఆగండి. రేవంత్ రెడ్డి గారు రజనీ గారు, చెప్పండి. రజనీ గారు, ఆ పార్టీ వ్యక్తులు మాత్రమే కాదు, పార్టీలు కూడా అభిప్రాయాలు మార్చుకుంటున్నాయి. అమరావతికి సంబంధించిన అంశంలో ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అభిప్రాయం మార్చుకోండి. పార్టీలు కూడా మార్చుకున్నాయి కదా అభిప్రాయాన్ని అనేది ప్రసాద్ గారు కోట్ చేస్తున్నమాట. ఇంతకుముందు మీరు విన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో అమరావతిని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా
అమరావతి పైన అభ్యంతరాలు ఉన్నాయి, అభ్యంతరాలను ఎక్కడ దాచుకోలేదు, వ్యక్తం చేశారు, అక్కడికి వచ్చి మీటింగ్లు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు అమరావతికి పాజిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. పార్టీలు కూడా అభిప్రాయాలు మార్చుకుంటున్నాయి అనేది ప్రసాద్ గారు చెప్తున్నమాట. సార్ ముఖ్యంగా ఏదైతే అధినాయకుడు జైలు దగ్గర సంఘీభావం తెలిపినప్పుడే నాకు చంద్రబాబు గారికి ఏమీ పెద్ద శత్రుత్వం లేదు, పెద్ద పెద్ద విభేదాలు ఏం లేవు. కేవలం అమరావతి భూముల్లో 33,000 ఎకరాలు ఒకేసారి కలెక్ట్ చేయడం అంటే ఒకడు ఇవ్వాలనుకుంటాడు, ఒకడు వద్దనుకుంటాడు, ఒకడు పిల్ల పెళ్లికి తాకట్టు పెట్టుకోవాలనుకుంటాడు, ఒకడు ఇంకొకటి చేయాలనుకుంటాడు, ఒకడు భూమే చేస్తాను నాకు డబ్బే వద్దనుకుంటాడు. అందరి మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు, కొంత భూమి తీసుకోవచ్చు కదా. అంటే ఒక ఉద్యమం అనేది, అమరావతి అనేది ఒక మహాయజ్ఞం, ఒకేసారి తీసుకుంటే తప్ప అది ఫుల్ఫిల్ అవ్వద్దు అంటూ అప్పుడు టైం అండి. సో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన పర్వం అదే, అంతకు మించి ఏం లేదు. సో దాని తర్వాత అప్పుడు కూడా ఆయన దళితుల పక్షాన కూర్చొని రేస్ చేశారు పాయింట్. 4 ఎలక్షన్స్ లో కలిసి పని చేసిన ఆయనకి తప్పు అనిపిస్తే ప్రశ్నిస్తారండి. అది కలిసి పని చేస్తున్న బీజేపీ అయినా, కలిసి ప్రయాణం చేస్తున్న టీడీపీ అయినా ఆయనకి తప్పు అనిపిస్తే ప్రశ్నిస్తారు, మాకు తెలిసినంత వరకు. సో అదే రకంగా 2019 తర్వాత ఈ అమరావతి మహా ఉద్యమంలో జమ్మూ కాశ్మీర్ బోర్డర్ ని తలపించేలాగా పోలీసులు పెట్టడం, కంచెలు వేయడం, ఆడబిడ్డల్ని లాక్కెళ్లడం, లారీలు మనుషులను ఎక్కించడం, పోలీస్ స్టేషన్లు లేక అక్కడక్కడ స్కూళ్లలో గుళ్లలో దాచిపెట్టడం, ఈ పర్వం చూశాక అమరావతి ఉద్యమంలో సైనాన్ని గర్జించాడండి. ఆ కంచెలు తెంచుకొని గట్టిగా మాట్లాడి అసలు ఏం చేస్తున్నారు, ఇది బోర్డర్ లో పాకిస్తాన్ బోర్డర్ అనుకున్నారా, అమరావతి అనుకుంటున్నారా, ఆడబిడ్డలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆ రోజు ఆయన థాట్ మార్చుకున్నాడు. ఇక ఏంటంటే ఆ రోజు అనుకున్నాడు, ఆడబిడ్డలకి మాట ఇచ్చాడమ్మా మీ రాజధాని ఎక్కడికి పోదు, అమరావతి ఏకైక రాజధాని, ఈ భూములు ఖచ్చితంగా డెవలప్ అవుతాయి, మీరేమీ భయపడకండి, రైతులకు ఎక్కడ అన్యాయం జరగదు, భూములు ఇచ్చిన రైతులు తల్లి మీరు త్యాగం చేశారు అంటూ ఆ రోజు ఆడబిడ్డలకి మాట ఇచ్చాడు. దాని అనుసంధానంగా అదే మైండ్ లో ఉందండి ఆయన, ఖచ్చితంగా రాష్ట్రానికి రాజధాని. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులో లేకపోతే ఇబ్బందులు వాటిని కరెక్షన్ చేస్తామనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పించగలిగారా? గతంలో చేసిన తప్పులు, సో ప్రభుత్వంలో చిన్న తప్పులు ఒప్పులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నించిన తప్పులు, చాలా పెద్ద తప్పులు, అసైన్ ల్యాండ్స్ బలవంతంగా గుంజుకుంటారు, అబ్బా కొడుకులు మీ ఇష్టమా మీ రాజ్యమా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు ఆయన. ఇప్పుడు సో సార్ వాటికి నిజంగా సార్ ప్రశ్నించుంటే తర్వాత ఆయన కలిసి టీడీపీతో ట్రావెల్ చేసిన పర్వంలో తప్పు చెయ్యాలనుకున్నాడు చెయ్యడు, తప్పు చేద్దాం అనుకున్నాడు పక్కనే పవన్ కళ్యాణ్. దానికి సమాధానం లేదమ్మా, అప్పుడు ప్రశ్నించే విభేదించి బయటకు వచ్చారు ఆయన. కరెక్షన్స్ ఏమైనా చెప్పించగలుగుతారా అనేది పాయింట్. సార్ ప్రశ్నించి విభేదించి బయటకు వచ్చారు. ఈ రోజు ఒక మహాయజ్ఞం, అమరావతి రాజధాని గాని పోలవరం గాని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు వైసీపీని గద్దదించడం కోసం టీడీపీ జనసేన కూటమి కలిసింది అనేది వాస్తవం. ఈ రోజు టీడీపీ చేసిన తప్పుల్ని జనసేన ప్రశ్నిస్తుందా అంటే, నిజంగా తప్పులు చేసుకుంటే ఖచ్చితంగా అధినాయకుడు ఇప్పుడు కాదు బీజేపీనైనా ప్రశ్నిస్తాడు, టీడీపీనైనా ప్రశ్నిస్తాడు. పాయింట్ ఏంటంటే తప్పులు చేశారు అని పవన్ కళ్యాణ్ గారు భావించారు, ప్రశ్నించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పవర్లోకి వస్తే ఆ తప్పుల్ని కరెక్షన్ చేస్తారా అనేది చెప్పిస్తారా అనేది నేను అడుగుతున్నా. అఫ్ కోర్స్ అండి, బహుశా అది ఎలా చెప్పగలుగుతామంటే 100% తప్పు చేస్తే ఆయన ఎవరినైనా ప్రశ్నిస్తారు, అది చంద్రబాబు గారు సరిదిద్దలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అసైన్ ల్యాండ్స్ విషయంలో రైతుల తరఫున చాలా మీటింగ్లు పెట్టారు, ఆయన ప్రతిస్పందించిన దానికి ఒక మూమెంట్ లో స్టాల్ అయింది, తర్వాత అది పునరావృతమై తీసేసుకున్నారు. ఇక్కడ దాని సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదు, ఇవాళ మొత్తం దున్నిపడేశారు దాన్ని. రైతులకు మళ్ళీ తిరిగి ల్యాండ్ ఇప్పిద్దామన్నా జరగని పని. అందుకని సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో ఏంటి ఆలోచించకుండా ప్రజలకు చెప్పకుండా ఏ ప్రాతిపదిక ఉమ్మడి మేనిఫెస్టో పెడుతున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 1000 గజాలు 200 గజాల కాన్సెప్టే సార్. ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం చేయలేదు, ఓవరాల్ గా దే ఆర్ స్టిల్ సఫరర్స్. సో వాళ్ళ కాంపెన్సేషన్ కూడా తక్కువ కదా సైన్ వాళ్ళకి. రైట్ రజనీ గారు. సార్ అమరావతి అనేది రాష్ట్రానికి రాజధాని లేకుండా 4.5 సంవత్సరాలు చెప్పారమ్మా, మీరు కూడా హైకోర్టుకి వెళ్తారు, అదే రాజధాని. కట్టడాలు ఎందుకు ఆగిపోయినాయి? ఏం కట్టాలి కట్టమ్మా, అంతకని ఇంకేం కట్టాలి? ఇడ్లీ తప్పేళ్ళని సెక్రటరీ ఎంప్లాయీ అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ప్లేస్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నువ్వు వెళ్తున్నావు హైకోర్టు ఉంది కదమ్మా. ఇంకెంతకన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తారు మన అపర కుబేరులు రాష్ట్రమా?
అలా ఏళం చేసి మాట్లాడటం మార్చుకోండి ప్రసాద్. ఖచ్చితంగా వెళ్ళనే చేతరాని కబుర్లు చెప్తే చేతకాని కబుర్లకి చాలా తేడా ఉంటాయి. ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నా, రాష్ట్రం మనం ఏమైనా ఇంత భాండాగారాలు తెచ్చి రాష్ట్రం ఏర్పడలే, అప్పులు చిక్కుకున్న రాష్ట్రం కాలు చేయకూడదు తీసుకుని కట్టుకుంటున్న భవనాలు అవి. సెక్షన్ 8 ఇక్కడ గవర్నర్ తాళవేసిపోతే అమరావతికి ఓడి నోటికేషన్ అపవాదం వచ్చుకున్నాం. చేతకాంతానం మాట్లాడేది ఖచ్చితంగా నిజాలు, అర్థమైన నిజాలు మీకు అర్థం కాదు. జనమకర్థం ఛానల్లో చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అమరావతి రాజధాని నోట్లో నోరు పెగలదు మీకు. అమరావతి రాజధాని ఇప్పటికి చెప్పలేకపోతున్నాం. బయటకు వస్తున్నారు అమరావతి రాజధాని గర్వంగా చెప్పలేని వాళ్ళు ఏం అమరావతిని ఏమనిపిస్తారు? తీర్పును కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చంద్రబాబు గారు అది కూడా తెలియదు, అది కూడా తెలియదు. నలుగురు మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి. ముద్రగడ గారికి సంబంధించి నలుగురు దగ్గర నుంచి చిన్న కామెంట్ తీసుకుంటా. వేణుగోపాల్ గారు, ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీలోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. సడన్ గా ఆయన మీరు నేను వస్తా అంటే వైసీపీ వాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దని దండం పెట్టారంట, ఏంటి? నరసింహరావు గారు, ముద్రగడ గారి గురించి కూడా మాట్లాడతాను. టైం లేదు సార్, ప్లీజ్ 1 minute. ఒక 1 minute లో పూర్తి చేస్తారు. రజనీ గారి పాపము కేసీఆర్ దాని గురించి చాలా బాధపడ్డారు. ఆయన ఏదో అమరావతి ఉద్యమాన్ని కట్టుబడి ఉన్నాడు, ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని. అదే విధంగా రఫీ గారు, చంద్రబాబు నాయుడు బీజేపీని తిట్టి బీజేపీతో ఎన్నిసార్లు పొత్తులు పోయాడండి. రాజకీయ విమర్శలు వేరండి, వాళ్ళు చెప్పింది వ్యాలిడిటీ పాయింట్ అంటే రాజకీయ విమర్శలు వేరు, కానీ ఒక అంశంపై కాదు. ఈ రోజు ఒక పార్టీని మతతత్వ పార్టీని తిట్టాడు, అదే పార్టీతో పొత్తులు పెట్టుకొని పోతాడు. అది ఎన్నిసార్లు చేస్తాడు? అప్పుడు ఆయన స్టాండ్ ఏమి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దారిలో పోతుందా వైసీపీ కూడా? అంతే అంతే. మరి ఇక్కడ మేమేం చెప్పాము? అమరావతితో పాటు మిగతా 2 ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. అమరావతి రాజధాని కాదు అంటే ఆ రోజు మేము సపోర్ట్ చేసాం, ఈరోజు సపోర్ట్ చేయలేదు అనే దానికి అర్థం ఉంటుంది. ఈ రోజు అమరావతితో పాటు మిగతా ప్రాంతాలు కూడా మేము అభివృద్ధి చేయాలనుకున్నాం కాబట్టి అమరావతి కూడా డెవలప్ కావాలి. అమరావతి ఇక్కడ ఆపాలనే ప్రయత్నం మేము ఎక్కడ చేయలేదు. సరే సరే సరే, ఓకే. నాకు ముద్రగడ గారి కామెంట్. ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే వాళ్ళ బలమైన సామాజిక వర్గం ఉందో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అక్కడి నుంచి ఆ ప్రాంతంలో నుంచి ఆ బలమైన అభ్యర్థిని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఆ ప్రాంతం కాదు వేరే ప్రాంతం కావాలన్నప్పుడు ఆయన పార్టీలో ఉండొచ్చు, లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పి ఇవ్వచ్చు, లేదా ఆయన వెళ్ళిపోయినా కూడా విమర్శించవచ్చు. దానికి మేమేం చెప్పలేము. ఏమంటే ఈరోజు ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే 175 నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం అయితే బలంగా ఉందో జనరల్ సీట్లు కూడా పక్కన పెట్టి ఆ సామాజిక వర్గానికి ఈ రోజు న్యాయం చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం చేయకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ రోజు కొన్ని జనరల్ సీట్లు ఎస్టీలకు ఇచ్చేశారు, బీసీలకు ఇచ్చారు. అదే విధంగా పార్లమెంట్ సీట్లు బీసీలకు ఇస్తున్నారు. సరే, అదోకే కానీ ముద్రగడ గారు మీకు వ్యతిరేకంగా ఉండడం, నిన్నటి వరకు ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారు లాంటి ఏం వ్యతిరేకత లేదు. ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క ఏదైతే వేచి చూస్తున్నాడు, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దాన్ని. ఆయనకు నచ్చక ఇంకా వేరే పార్టీకి పోతే చెప్పలేము. రజనీ గారు, వేరే పార్టీకి పోతే ఆయనకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలనేసి ఆ సామాజిక వర్గానికి బలమైన చోట ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రజనీ గారు, సార్ ఇది కాపుల్లో కుల పెద్దగా భావిస్తాం. ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నవాడు రావాలనుకున్నాడా, లేకపోతే మా నాయకుడే రప్పించుకోవాలనుకున్నాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ ఒక తాటి మీద నిలబడి అన్ని కులాలకి కాపు కాస్తూ బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి గొప్ప పార్టీగా జనసేన ఇప్పటికీ నిలబడాలండి. అదే రకంగా ముద్రగడ గారి సహాయ సహకారాలు కూడా పార్టీకి అవసరం ఉందని భావిస్తున్నాం. ఆయన సమయంగా వస్తానన్నారా, లేకపోతే ఈయనే పిలిచారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ కలిసి చేసే కాదు, ఇంకేదో కొద్దిగా అనుమానంగా ఉన్నట్టుంది మీకు. అంటే ఇంకా కండవ కప్పించుకోలేదు కదండి. కండవ ఖచ్చితంగా రాబోతున్నారు, వస్తున్నారన్న వార్తా కథనాలు వస్తున్నాయి కాబట్టి ఆయన సహాయ సహకారాలు కూడా పార్టీకి ఉండాలి. కులం అంతా ఓ పక్క నిలబడాలి, అన్ని కులాలకి కాపు గాయాలి, బడుగు బలహీన వర్గాలకి నాయకత్వాన్ని అప్పచెప్పాలి అనుకున్నటువంటి ఆదర్శాలండి. సో పెద్ద ఆయన కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అనుభవజ్ఞుడు కాబట్టి పార్టీకి తను చేయూతగా నిలబడతాడని కోరుకుంటున్నాం. ఆయన రాక మాకు కొంచెం సంతోషదాయకం అండి. రఫీ గారు, ముద్రగడ గారు నోన్ యాజ్ యాంటీ టీడీపీ పర్సన్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా, ఆయన ఇప్పుడు టీడీపీలోకి వస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నేను టీడీపీకో జనసేనకో పోతుంది తప్ప వైసీపీకి పోరు అని వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, ముద్రగడ గారి అబ్బాయి.
నేను కూడా చదివాను. అయితే ఆయన వైసీపీకి ఎందుకు వెళ్దాం అనుకున్నాడో, ఆయన రాసిన ఉత్తరాలన్నీ కూడా ఎవరికి కాకినాడ ఎమ్మెల్యేకి చంద్రశేఖర్ రెడ్డికి రాసిన ఉత్తరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అవును. అది మార్చుకొని మళ్ళీ కూటమి వైపుకి మా పార్టీలోకి లేదా జనసేనలోకి వస్తానంటే కూడా ఆయన ఉత్తరాలు రాస్తాడు. ఎందుకు అని నిర్ణయం తీసుకున్నానని ఒక పెద్ద చాటభారతం లాంటి ఉత్తరం రాస్తాడు. 83లో నేను తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను, ఎంపీ అయ్యాను, కాకినాడ ఎంపీ అయ్యాను, తెలుగుదేశం నన్ను బాగా చూసుకుంది. లేదా జనసేనలోకి వెళ్తే నేను కాపుల పక్షాన్ని నిలబడ్డాను, నేను 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే నేను వ్యతిరేకిస్తూ నేను ఉత్తరం రాశాను. ఇవన్నీ చెప్పుకోవడానికి సమర్థించుకుంటూ ఒక పెద్ద ఉత్తరం రాస్తాడు. మనం వెయిట్ చేద్దాం. ఆడికి ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ముద్రగడ గారు వస్తే ఆ రాసిన లేఖలన్నీ అలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి గురించి, వీళ్ళ గురించి. ఇప్పుడు ఆయన కూడా మార్చుకున్నట్టు అవుతుందిగా రాజకీయ పరంగా. అలా కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయనేమి మందాకృష్ణ మాదిగా కాదు, లేకపోతే గద్దరు కాదు. ఆయన ఫక్తు రాజకీయ నాయకుడుగానే ప్రారంభించాడు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యే ఆయన. జనతా పార్టీ కాంగ్రెస్ ముందు రాజకీయ నాయకుడు, తర్వాత కాపు లీడరు, మళ్ళీ కాపు ఉద్యమాన్ని వదిలేసినటువంటి నాయకుడు కూడా ఆయనే. ఆయన ఏమైతే సమస్యల్ని ఎక్కువ పెట్టి ఉద్యమం చేశాడో, నా దగ్గరికి రావద్దు మీరు అని ఇంటి దగ్గర బోర్డు పెట్టాడు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాబాద్ లో కాపులు ఎవరు మా ఇంటికి రావద్దు, నన్నేమి అడగొద్దని చెప్పినటువంటి పెద్ద మనిషి. మళ్ళీ అదే నాయకుడు నేను కాపు ఉద్యమం చేస్తున్నా అని చెప్పి తునిలో రైలు కాల్చినటువంటి సంఘటన వరకు ఆయన పెద్ద. మరి ఆయన ఉద్యమం జరిగినప్పుడే కాల్చారు. ఎవరు కాల్చారో తెలియదు. రైలు అయితే తగలబడింది, జీపులు అయితే తగలబడింది. ఆ తర్వాత ఉద్యమం మానేశాడు ఆయన. ఇప్పుడు నన్ను రావద్దు, నేను ఉద్యమాన్ని రిజర్వేషన్ ఉద్యమాన్ని విరమించుకున్నా అని చెప్పి 4.5 సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి రావడంతోనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు దాన్ని పైకి తీస్తాడు, లేకపోతే వాళ్ళ అబ్బాయి రాజకీయ జీవితం కోసం ఆయన విధానాలు మార్చుకుంటాడు, ఆయన ఇష్టం. దాన్ని ఆయన పబ్లిక్ డొమైన్ లోనూ పెద్ద ఉత్తరం రాస్తాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్తాడు. గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో కూడా ముద్రగడ గారు చెప్తే అది ఎలా చెప్తారో చూద్దాం. ఆయన మరో కేసులే నానే, అందులో ఏం సందేహం లేదు. ఓకే, పార్టీ వైపు చూస్తున్నాడు సార్, కొంచెం చూడండి. అవునండి సార్, నేను ఇందాకే చెప్పా, మా పార్టీ కాదు ఏ పార్టీ తెలుసు కానీ ఆ పార్టీ విధానాలు మారవు, పాలసీలు మారవు, కట్టడాలు మారవు. నువ్వు మార్చుకుంటే ఎలాగా? రేపు ముద్రగడ వచ్చిన తర్వాత అడుగుతాం మేము, నువ్వు ఎందుగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వస్తే రాకపోయినా పర్వాలా, ఆయన రాకపోయినా కూటమి గెలుపుని ఎవరు ఆపలేరు. రైట్ సార్, ఓకే సార్. ప్రసాద్ గారు కంక్లూడ్ చేద్దాం. 1 minute. వాట్ ఈజ్ యువర్ పాయింట్ అబౌట్? ఇప్పుడు ప్రతి సామాజిక వర్గం వాళ్ళకి కన్న తల్లితో సమానం సార్. ఇవాళ ముద్రగడ గారికి ఆయన ఉద్యమాలు ఇవన్నీ పక్క తీస్తే, ఆయన తెలుగుదేశం పరంగా ఆయనకి జరిగిన అవమానాలు ఇవన్నీ ఇందాక నాకన్నా బాగా రఫీ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం కాదు, వాళ్ళ సామాజిక వర్గాలందరూ ఒక దగ్గరికి కట్టుబడి ఆయనకి మొన్న చెప్పింది ఏంటంటే, సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకులు, కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకులు, పైపచ్చు మీకు వ్యక్తిగతంగా వ్యతిరేకులు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులతో పాటు మేము ఒకసారి సంఘటితంగా సమయం పాటించగలిగితే మీ రాజకీయ భవిష్యత్తు అంటే మీరు ది ఎండ్, మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఇటుపక్క వస్తే ఒక సామాజిక వర్గ పునరేకీకరణ జరుగుతుంది. ఓన్లీ వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. ఇంత అడ్వాంటేజ్ని మీరు ఎందుకు కోల్పోతారన్న కోణంలో ఆయనకి ఇచ్చేశారు. కానీ ఒక్క విషయం నేను చెప్పగలను, ముద్రగడ గారిని ఇన్ని సంవత్సరాలు బట్టి గమనిస్తున్న దారిలో ఆయనకున్నంత ఆత్మాభిమానం ప్రపంచంలో వాడికి ఉంటుంది. ఎంత ఆత్మాభిమానాన్ని పణంగా పెడుతూ ఇవాళ రేపు సాయంత్రం దాకా 2 డెడ్లైన్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆయన అంతటా ఆయన స్వచ్ఛందంగా వెళ్ళి మాట్లాడితే మేబీ, లేదా పండగ తర్వాత ఇంకొక 2 రోజులు ఏదో వెసులుబాటు ఇచ్చాడు. ఇవి జరిగితే, ఇదైతే గీతే అయితే పోడేవారం జరిగేది కాదు. కానీ ఇందులో ఆయన ఇక్కడికి ర్యాలీ అవ్వడానికి ఎన్నో ఉన్నాయి. ఈసారి వీళ్ళు ఒక పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ సామాజిక వర్గ పరంగా ఓటు బ్యాంక్ స్థిరీకరించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంటుంది, ఊరంతా ఒక దాటి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక అప్పీల్ చేశారు. నేను చెప్పేది ఎందుకే ఒకసారి మీరు మధ్యలోకి వస్తే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఊరంతా ఒక దాటి అయితే వాళ్ళది ఒక దాటి ఉంటుందని ఒక సామెత ఉంటుంది. ఇది 20% దగ్గర వాళ్ళది కన్సాలిడేట్ అయితే 80% వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా ర్యాలీ అవుతారు అన్నది ఇన్ని సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ చూపిస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక ప్రజారాజ్యం పార్టీలోనే కన్సాలిడేట్గా 18% కన్సాలిడేట్ అయింది. అక్కడ
ఉభయ గోదావరి జిల్లా. ఓన్లీ కమ్యూనిటీ No, 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 sir, sir, ఈ తెలుగుదేశంలో చేతకంతనం వల్ల అతిరథ మహారాజులను కోల్పోయింది ఆ తరంలో. ఆ ఎరాలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు కూడా అలాంటి నాయకత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోలేకపోయింది తెలుగుదేశం. అక్కడి నుంచి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కంటిన్యూస్గా డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇవాళ మీకు అందుకే ఈక్వేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేన పార్టీ కన్సాలిడేట్ అవుతుంది దగ్గర ఎప్పుడైతే ఇటుపక్క వైఎస్ఆర్సీపీ నుంచి ప్రొయాక్టివ్గా ఎలాంటి సామాజిక వర్గాలకి టికెట్లు ఇస్తున్నారో చూసుకోమనండి. మోర్ ఓవర్ ఇవాళ ముద్రగడ గారు అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గం కోసం నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. గతంలో ఉద్యమం చేయొచ్చు, ఆపివచ్చు, చేతులు దులుపుకోవచ్చు. ఇవాళ మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయనకి పొలిటికల్ అంబిషన్స్ కూడా ఉన్నాయి. ఆయనకి కాదండి అలా అబ్బాయి అంబిషన్స్ పర్స్పెక్టివ్ లో ఒకటే మాట చెప్పగలను. ఇవాళ ఆయన జనసేనతో ర్యాలీ అవ్వడానికి సమాయత్తం అవ్వచ్చు ఏమో, కానీ ఏమో అది కూడా నేను ఇంపాసిబుల్. ఎందుకంటే ఆయన స్థాయికి నేను మాట్లాడే అంత ఇది కాదు. గ్యారంటీగా ఆయన ఈ విధంగా కన్విన్స్ అయిపోతాడంటే ఎన్నాళ్ళు బట్టి ఎంతమంది జుట్లు పీక్కోవాలి. ఈవెన్ రజనీ గారు కూడా జనసేన నుంచి అదే అంటున్నారు, కండవ కప్పుకోలేదు కదా చూడ జరగని పని అండి. ఎందుకంటే ఆయన ఈ రోజు దాకా ప్రత్యక్ష రాజకీయాలకి ఆమర దూరంలో ఉన్నాడు. పైపచ్చి ప్రభావితం చేసేసే అంత వ్యక్తులు ఇవాళ ఎవరు లేరు. పైపచ్చి వీళ్ళందరూ ఒక దగ్గరికి ఏకతాటి మీద ర్యాలీ అయిపోతారు అన్నది కూడా 2019లో ఆ మాటకు వస్తే 5% రిజర్వేషన్ ఇచ్చిన తెలుగుదేశాన్ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఎక్కడ వీళ్ళకి పల్లె, అవతల జనసేనకు కూడా పల్లె. ఒకవేళ నిజంగా ముద్రగడ గారు ఒక నిజంగా సముచిత న్యాయం జరిగింది 5% అన్న దగ్గర కూడా ఆయన పరంగా ఉన్న ఓటు బ్యాంక్ కూడా తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ ర్యాలీ కాదు. సో ఇన్ని ఉదాహరణలు మనకు కనబడుతాయి. వాళ్ళు వీళ్ళందరూ దగ్గర కూర్చున్నారు. ముద్రగడ గారు యాంటీ చేశారు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దు అని పిలుపునిచ్చారు. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. అంటే నీకు అంటుంటే సామాజిక వర్గ పరిరక్షణ తెలుగుదేశం కాడెత్తుకున్నా ఆయన నమ్మే సిద్ధాంతంలో ఉంటాయి. 5% మీరు ఇచ్చినట్టు నటించినా నేను కన్విన్స్ కాలేదని చెప్పిన దానికే కదా ఇంప్లిమెంట్ కాలేదు. సరే ఆ మాటకు వస్తే ఇప్పుడు అది ఇంప్లిమెంట్ కానందుకు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీని విభేదించాలి కదా. బట్ వేర్ దర్ డ్రైవింగ్ అదే కదా ఇప్పుడు ఆయన చేస్తే బహుశా అదే రీజన్ చెప్తారు. అందుకే ఇప్పుడు మీకు ఆయన స్ట్రాటజికల్ గా ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీ నుంచి మన నెత్తి మీద కూడా రావద్దురా బాబు మాకు. ఇప్పుడు ఆయన సామాజిక వర్గంలో ఆ జ్యోతుల నెహ్రూ గారు ఇలా పెద్దవాళ్ళు అందరూ వెళ్ళారు అనుకోండి, ఆయన కాదండి కదా. వీళ్ళందరినీ రమ్మన్నారు, వాళ్ళని వద్దన్నారు వస్తా అంటే. అరే మళ్ళీ వీళ్ళు పార్టీ కండువాలు కప్పుకున్నారు, కానీ ఆ పార్టీలో ఎంతో మంది పెద్దవాళ్ళు ఈ సామాజిక వర్గాన్ని ఒక కట్టు మీద తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీకు తెలంగాణ ఎలక్షన్స్ లో కోకటిపల్లి ఏమైంది ప్రసాద్ గారిది, వీళ్ళు కొంప ముంచారు తెలుగుదేశం వల్ల జనసేనలకి. అయినా సరే తెలుగుదేశం ఎందుకు వేస్తుంది సార్, తెలుగుదేశం పొత్తు పెట్టుకుందా? అరే ఎందుకు వేయాలి? ఆయన వెళ్ళి సౌహృదభావ వాతావరణంలో భుజం ఇచ్చి అని చెప్పాడు కదా, నా నుంచే ధైర్యం వచ్చింది వీళ్ళకని చెప్పాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది, తెలంగాణలో మీరు రాష్ట్రాల బోర్డర్లు మార్చికండి. ఎన్డీఏ ప్రాస్పెక్టివ్ లో ఇంకా బీజేపీ కోసం అరుణ్ చేస్తారు. తెలంగాణలో జనసేన టీడీపీ బీజేపీ, జనసేన బీజేపీ కలిసి పనిచేసే రెండు పార్టీలు ఓటు వేసుకుంటారు. ప్రసాద్ గారు ఆక్రందన ఏంటనుకుంటారు సార్ ఆ పిక్నిక్ లో ఇది పెట్టి? సరే ఆయన ఏమన్నా చెప్పుకున్నారు, ముద్రగడ గారు అనే వ్యక్తి వాళ్ళ పార్టీలు కాదు కదా. ఒక సామాజిక వర్గ పునరేకీకరణ దగ్గర ప్రసాద్ గారు కూడా అదే కదా. నేను ఇవన్నీ కలిసి మాట్లాడుతున్నా. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం డెసిషన్ తీసుకుంటారో. ఆ డెసిషన్ కి ఇంకా రాలేదు. కొడుకు పేరు రఫీ గారికి అంత కోపం వచ్చేస్తుంది ముద్రగడ గారు పేరెత్తగా. ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు, రఫీ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నాడు ఈ